ఫస్ట్ సాంగ్ నాలో లాంచ్ కోసం శోభారాణి గారిని రాణి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. అండ్ వెరీ హేమంత్ చాలా బాగా చేశాడు. అంటే ఈ హీరో గారు మాకు హేమంత్గా పరిచయం, చాలా చిన్నప్పటి నుంచి బాగా పరిచయం. Few words about this film. What did you feel? I feel the film is it's really good, and I just want to thank Thompson and the team for inviting me down here. So it's been an honor to be invited down. So thank you. అండ్ ఇప్పుడు ప్రియ సఖియా అనే సాంగ్ ని డైరెక్ట్ గా లైవ్ పర్ఫార్మెన్స్ ఇస్తే ఇంకా చాలా చాలా బాగుంటుంది కదా. సో ఫర్ దాట్ ఐ రిక్వెస్ట్ మన మ్యూజిక్ డైరెక్టర్ ATM గారిని వచ్చి లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. Especially composed for this film. చాలా మంచి సాంగ్ అనమాట. హేమంత్ గారు హీరో గారు ఇక్కడ కూడా ఇట్స్ బ్యూటిఫుల్ సాంగ్, చాలా బాగా సింక్ అవుతుంది వాయిస్ కి. సో దిస్ సాంగ్ ఇస్ కాల్డ్ ప్రియ సఖియా. జస్ట్ ఐ sang this song. It goes something like this. ప్రియ సఖియా నీచే నవ్వే, ప్రియ సఖియా నీచే నవ్వే. దట్స్ వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా మీరు గోవా నుంచి ఇక్కడికి రావడం జరిగింది కదా. సో దిస్ ఇస్ యువర్ ఫస్ట్ మూవీ ఇన్ తెలుగు. సో ఎలా అనిపిస్తుంది మీకు? I feel nice, I feel good, friends are here. Especially Hemant garu supported a lot. Thank you so much. You have given a very wonderful cooperation with me, and I hope this film will work, and definitely it's going to hit the charts because it has a wonderful score, wonderful takes, and wonderful music too. Thank you. కాదు, మ్యూజిక్ కంపోజ్ చేయడం అంతా కూడా ఒక ఎత్తు అయితే మీరు తెలుగులో లిరిక్స్ కూడా రాశారు. ప్రియ సఖియా కన్వర్ట్ చేసుకుని అలా పాడడం జరిగింది. బట్ దట్స్ అ లవ్లీ సాంగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. సో దట్ ఇస్ Third song launch, please. నాకు హేమంత్ తప్పక యూనిట్లో ఎవరో తెలియదండి. బట్ హేమంత్ బిన్ కొన్ని సంవత్సరాలు తెలుసు. గుడివాడ మా ఊరు కూడా గుడివాడ పక్కన అవుతాయి హైదరాబాద్. అండ్ తన యాక్చువల్గా నాకు ఒక థియేటర్ ఎగ్జిబిటర్ కానీ డిస్ట్రిబ్యూటర్గా పరిచయం. సడన్గా రోజు కనిపించి హీరో అవుతున్నా అని చెప్పన్నాడు. బట్ ఎనీవేస్ ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ నా కొత్త మ్యూజిక్ డైరెక్టర్ గారికి, డైరెక్టర్కి, ప్రొడ్యూసర్స్కి ఐ విష్ దెమ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఈ సినిమా ఇండస్ట్రీలో ధరపడించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 2 songs, I mean ఇంతకు ముందు రిలీజ్ చేసిన ప్రియ సఖియా అండ్ అలానే అనదర్ టైటిల్ సాంగ్ ని కూడా ఆయనే లిరిక్స్ రాశారు. అండ్ అలా ది బుక్ ప్లీజ్. నా కన్నుల ఎదుట సాంగ్, 4th song launch please. థ్యాంక్ యూ. ఈ మూవీ చాలా 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 పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా. పక్కా హిట్ అవుతుంది. చూసారుగా, వన్స్ మోర్ కూడా అన్నారుగా, పక్కా హిట్ అవుతుంది. థ్యాంక్ యూ. సాంగ్ ఫర్ దిస్ ఈవినింగ్ దడా పుట్టిస్తా. అండ్ ఈ సాంగ్ కి లిరిక్స్ రాసింది మన ATM గారు అండ్ ఆల్సో సంగ్ బై హిమ్. సో ఇప్పుడు ఈ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం ధనరాజ్ గారు, ధీరజ్ గారు, సుమన్ గారు అండ్ వంశీ గారు టు కమ్ ఆన్ టు ద డైస్ ప్లీజ్. ధీరజ్ గారు, సుమన్ గారు అండ్ వంశీ గారు. టైటిల్ సాంగ్ దడా పుట్టిస్తా. అందరికీ నమస్కారం. మా దాని గారు, మా గురువు గారు చెప్పినట్టు నాకు హేమంత్ తప్ప నిజంగా ఎవరు తెలియదండి. ఐఎమ్ సారీ, క్షమించాలి. హేమంత్ కోసం ఈ సినిమా ఖచ్చితంగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హేమంత్ నాకు నిజంగా ఒక డిస్ట్రిబ్యూటర్గా, ఎగ్జిబ్యూటర్గా, నేను ధనలక్ష్మి తలుపు సినిమా ప్రొడ్యూస్ చేసినప్పుడు తను ఎక్కువసార్లు కలిశాను. మాదంతా కాఫీ డీల్ పరిచయమే తప్ప ఒకరికి కూడా తెలియదు. కానీ ఖచ్చితంగా నేను రావాలి బ్రదర్, నన్ను విష్ చేయాలి అనగానే, ఎందుకంటే నేను ఎందుకు వచ్చానంటే హేమంత్ గురించే వచ్చాను. చాలా పాజిటివ్ మెంటాలిటీ. ఏదైనా వీడియో చూపించినా లేకపోతే పక్కన వాళ్ళ సినిమా ట్రైలర్ చూపించినా అదిరిపోయింది, సినిమా ఆడేస్తుందని పాజిటివ్గా ఉంటాడు ఎప్పుడు. ఒక్కసారి కూడా అతని నుంచి నెగిటివ్ ఓట్స్ నేను వినలేదు. అలాంటి ఒక మంచి వ్యక్తికి దడా పుట్టిస్తా సినిమా బాగా ఆడి
మంచి మంచి సినిమాలు ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. లాంచ్ థియేట్రికల్ ట్రైలర్ క్రియేషన్స్ బ్యానర్ మీద ఆడియో రిలీజ్ అవుతున్నటువంటి దడ పుట్టిస్తా చిత్రంలో నటించినటువంటి హీరో హేమంత్కి, డైరెక్టర్ హరీష్ గారికి, ప్రొడ్యూసర్ పృథ్వీ రెడ్డి గారికి, నాయని, ఈ చిత్రంలో పనిచేసినటువంటి ఆర్టిస్టులకి, టెక్నీషియన్లకి అందరికీ మంచి పేరు ప్రఖ్యాతులు, ఆర్థికంగా మంచి లాభాలు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పుట్టిస్తా అనే మూవీ గొప్ప హిట్ అవ్వాలని కోరుకుంటూ, అండ్ మన హేమంత్ గారు బాగా యాక్ట్ చేశారు ఈ మూవీలో, అందరు చూసి మెచ్చుకునేలా యాక్ట్ చేశారు. అండ్ థ్యాంక్ యూ. Harini and Amna also to join us on the dais, please. Our PROs, Vanshi garu, Shekhar garu, ekkadunna kani. నాన్నగారు ఓపెన్ చేయాల్సిందిగా కోరుతున్నామండి. ఆదిత్య మ్యూజిక్, వర్ష అండ్ తామ్యం కూడా వెదికి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి లాంచ్ చేయడం జరిగింది. మాట్లాడవలసిందిగా. అందరికీ నమస్కారం అండి. సినిమా తీసేటప్పుడు చాలా టెన్షన్ పడి తీసామండి. అంటే ఎలా అనుకుంటారు జనం, బాగుంటుందా బాగోదా, ఇవాళ చాలా సినిమాల్లో చాలా తక్కువ ఆడుతున్నాయి అని చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని తీసామండి. జనాలు కావాల్సిన అన్నీ ఉంటాయి ఇందులో, అందరూ ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారండి. థ్యాంక్ యూ. అయితే ఆయన అడగాలి. అమ్మా థర్డ్ సాంగ్ అంత బాగా చేయించారు కదా, ఎలా చేశాడు? సిగ్గుపడుతూ చేశాడా, పర్లేదా, లేకపోతే ఏంటి? అంటే నాకు తెలిసి నువ్వు అంటే బాగోదు కదా అని అర్థమైంది కదా, బాగా ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ.
Good evening, everyone. Specially thanks to Mr. Vinny garu. నాకు ఇంత ఛాన్స్ ఇచ్చినందుకు ఐఎమ్ సో లైక్ హ్యాపీ అండ్ ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ. సో ఈ సినిమా రావడానికి నాకు ముఖ్య కారణం భువన్ అనే ఒక అతను ఉన్నాడు. సో అతని ద్వారా హేమంత్ గారు పరిచయం. సో హేమంత్ గారి వల్ల అతను ఇచ్చిన ఎంకరేజ్మెంట్ వల్ల సో ఈ మూవీ ఈరోజు కంప్లీట్ అయ్యి ఆడియో రిలీజ్ సక్సెస్ఫుల్గా జరుపుకోవడం జరిగింది. హరిణి, నేహ, ఇలాగా ఇది నా ఒక్కరి శ్రమ కాదు, చాలా కష్టపడి చేశాం. సో నేను చేశాను, నాతో పాటు టీమ్ వర్క్, ఇట్స్ ఎ టీమ్ వర్క్, నాట్ ఓన్లీ మీ అని చెప్పుకోవచ్చు. సో బేసికలీ కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల నేను ఈ మూవీకి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాను. ప్రస్తుతం ఓం నమో వెంకటేశాయ అని చెప్పేసి రాఘవేంద్ర గారి మూవీకి సీజీ షాట్లు చేస్తున్నా. సో బేసికలీ ఇండస్ట్రీకి వచ్చి నేను 1.5 year అయింది. ఎగ్జాక్ట్లీ హైదరాబాద్కి వచ్చి, అంటే బాంబే ఆ తర్వాత బెంగళూరులో వర్క్ చేశాను ప్రీవియస్. సో ఇక్కడికి వచ్చి నాకు ఇంత త్వరగా ఈ అవకాశం రావడానికి కారణమైన హేమంత్ గారికి ముఖ్యంగా వెరీ వెరీ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్ బ్రో. సో నిజంగా తన కోఆపరేషన్ వల్ల నేను ఈ మూవీ చేయగలిగాను. సో మూవీ చాలా కొంచెం వితిన్ షార్ట్ టర్మ్ పీరియడ్లోనే ఎక్కువ కంప్లీట్ చేయాల్సి వచ్చింది. ఎక్కువ సీన్స్ ఉండటంతో పెండింగ్ తొందరగా నా షెడ్యూల్ కొంచెం బిజీగా ఉండటంతో కొంచెం తొందరగా కంప్లీట్ చేయాల్సి వచ్చింది. సో ఈ మూవీకి వర్క్ చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి, సో ఇక్కడ విచ్చేసిన మీడియా వాళ్ళకి, సో ప్రతి ఒక్కరు హీరో హీరోయిన్గా ప్రొడ్యూసర్ గారికి, అథవా ధనరాజ్ గారికి సో నా హృదయపూర్వక నమస్కారం. జై హింద్. సాంగ్స్ చూసిన తర్వాత ఇది కొత్త వాళ్ళు చేస్తున్నట్టు లేదు. రియల్లీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద టీమ్. స్పెషల్లీ ఆ థర్డ్ సాంగ్ చేసిన తర్వాత ఐ మీన్ పెద్ద హీరోలు కూడా ఒక హీరోయిన్ తోటి అంత గ్లామర్గా చేయలేరు. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ గ్లామరస్ సాంగ్. అండ్ మొత్తం సినిమా అంటే ఐ మీన్ టు సే ఇంతవరకు చూపిస్తున్న దాన్ని బట్టి ఇట్ ఈస్ ఏ థ్రిల్లర్, ఐ థింక్ హర్రర్ మూవీ. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. డెఫినెట్గా కొత్త వాళ్ళు చేసినట్టు మాత్రం లేదు. ఇట్ ఈస్ రియల్లీ వండర్ఫుల్, చాలా బాగుంది. అండ్ ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. అండ్ ఈ చిత్రం పెద్ద హిట్ చేయాలని మీడియా వాళ్ళని కూడా ప్రోత్సహించాలని కోరుతూ డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ హిట్ అండ్ ఎంకరేజ్ దెమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. దడ పుట్టిస్తా మూవీ మీ అందరినీ దడ పుట్టిస్తుందేమో అని కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ టు హేమంత్ అండ్ టు హీరోయిన్స్ అండ్ హరీష్, హీఈస్ మై గుడ్ ఫ్రెండ్. ఈ మూవీ చేయకముందు నా మంచి ఫ్రెండ్ తను. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అందరూ కూడా వేదిక మీద ఇలా జాయిన్ అయినందుకు. అండ్ వీ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అండ్ అలానే మీడియా కోఆర్డినేటర్ రాజ్ కమల్ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాం. అండ్ థ్యాంక్ యూ గైస్ ఫర్ జాయినింగ్ us. సో నౌ ఇట్స్ టైమ్ ఫర్ ద ఫోటో. ఇలాంటి యాప్స్కి ఫస్ట్ మీ కవరేజ్ చాలా ఇంపార్టెంట్, మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. అలాగే కామన్ మ్యాన్ కాదంబరి కిరణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు చాలా బాగా మాట్లాడతారు అండ్ మళ్ళీ అవకాశం దొరికింది. అలాగే కళ్యాణ్, I can't express in words. Thanks to Ravi sir, Bharat sir and Krishna sir